చాలామంది చెప్తూ ఉంటారు మీరు అన్నట్టుగా బయటికి వెళ్ళినప్పుడు శుభ్రంగా లేకపోవడం ఒకటి, ప్లస్ ఏమనుకుంటారో. పీరియడ్స్లో కూడా అంతే, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ ప్యాడ్ అలానే ఉంటుంది. ఒకవేళ తక్కువ బ్లీడింగ్ అయితే, ఎక్కువ బ్లీడింగ్ అయితే ఆబ్వియస్లీ చేంజ్ చేస్తారు. దీనివల్ల ఏదైనా సివియారిటీ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందా మ్యామ్ లాంగ్ రన్లో? పర్సనల్ హైజీన్ కదా. సో పర్సనల్ హైజీన్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నవడేస్ ఇప్పుడు కొంచెం అప్గ్రేడెడ్ ఉన్న ఆఫీసెస్లో ఇప్పుడు అమ్మాయిలకి ఏంటి, ప్యాడ్ చేతిలో పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళాలంటే సిగ్గు. పేపర్లో చుట్టినా, కవర్లో చుట్టినా ఏదో పట్టుకెళ్తున్నారు, అందరికీ తెలిసి ఇదే కదా మెయిన్ ఇష్యూ. సో శానిటరీ ప్యాడ్ డిస్పెన్సర్స్ అనేవి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అప్గ్రేడెడ్ ఆఫీసెస్లో వాష్రూమ్స్లో ఉంటున్నాయంటే మనం మామూలుగా వెళ్తాము, అక్కడ ప్యాడ్ చేంజ్ చేసుకొని అది పడేసి కొత్తది అది తీసుకొని వస్తాం. దాంట్లో రూపాయి కాయినో 5 రూపాయల కాయినో వేస్తే ఒక శానిటరీ నాప్కిన్ బయటకు వస్తుంది. సో ఐ థింక్ ఆల్ ఆర్గనైజేషన్ షుడ్ హ్యావ్ దిస్ ఇన్ ద లేడీస్ బాత్రూమ్. ఓకే మ్యామ్, ప్రతి ఇన్ఫెక్షన్కి లేదా ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు టెస్ట్లు అనేవి చాలా కామన్గా ఉంటాయి. మరి యూరినరీ ఇన్ఫెక్షనా లేకపోతే నార్మల్గా ఏదైనా